హిందూపురం రాజకీయాల్లో తాజాగా జరిగిన పరిణామం టీడీపీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. సీనియర్ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి తన రాజకీయ చాణక్యత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రతీకారం తీర్చుకున్నారు. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హిందూపురం మున్సిపాలిటీలో గెలుపొందడం టీడీపీకి, ప్రత్యేకంగా బాలకృష్ణకు పెద్ద ఎదురుదెబ్బే. ఎన్టీఆర్ కాలం నుంచి టీడీపీ ఆధిపత్యం కొనసాగుతున్న హిందూపురంలో తొలిసారి మరో పార్టీ జెండా ఎగరడం సంచలనంగా మారింది. అయితే ఆ సమయంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం హిందూపురంపై ప్రత్యేక దృష్టి పెట్టి టీడీపీని పూర్తిగా చిత్తు చేసేలా వ్యూహాన్ని అమలు చేసింది. ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం 6 కౌన్సిలర్స్ను మాత్రమే గెలిపించుకోగలిగింది. అలాగే ఎంఐఎం స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరూ విజయం సాధించారు. మిగతా 30 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే గెలిచారు. బాలయ్య ఎంతగా కృషి చేసినా అధికార పార్టీ వ్యూహానికి ఎదుర్కోలేకపోయారు. ఈ పరాభవాన్ని ఆయన వ్యక్తిగతంగా కూడా తీసుకుని మున్ముందు హిందూపురంలో పార్టీని తిరిగి బలపడేలా చేయాలంటూ సంకల్పించుకున్నారు. ఆ సంకల్పానికి ఫలితం నిన్నటి మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికల్లో కనిపించింది. టీడీపీ మున్సిపాలిటీని తిరిగి తన ఆధీనంలోకి తీసుకురావడం ద్వారా బాలకృష్ణ తన రాజకీయ నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. తన అనుచరుణ్ణి మున్సిపల్ చైర్మన్గా గెలిపించుకునేందుకు బాలయ్య ప్రత్యేకించి శ్రద్ధ వహించారు. అసెంబ్లీ ఎన్నికల వేళలో కూడా ఈ ఉప ఎన్నికకు ప్రాధాన్యత ఇచ్చారు. తన అనేక కార్యక్రమాలను రద్దు చేసుకుని పూర్తిగా ఎన్నికలపై దృష్టి సారించారు. వైసీపీకి మెజార్టీ ఉన్నప్పటికీ టీడీపీ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని గెలుచుకోవడం అత్యంత ప్రతిష్టాత్మక విజయంగా మారింది. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఉత్సాహంతో ముందుకు వెళ్లేలా చేశారు. గతంలో తనను నిరుత్సాహపరిచిన రాజకీయ పరిస్థితులను తిరగరాసేలా పనిచేశారు. హిందూపురం టీడీపీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్పటి వరకు ఆ నియోజకవర్గాన్ని టీడీపీ గట్టిగానే పట్టుకుంది. తాజా మున్సిపల్ ఎన్నికల్లో విజయం టీడీపీకి బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి. మున్సిపాలిటీని సాధించుకోవడంతో పాటు హిందూపురంలో పార్టీ పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇది కీలకమైన పరిణామంగా మారింది. ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటిపై జరిగిన దాడి ఇప్పుడు రాజకీయంగా రగడగా మారింది. ఆదివారం వేకువజామునే మద్యం మత్తులో ఓ వ్యక్తి ట్రాక్టర్తో ముద్రగడ ఇంటి ప్రహరీని ఢీకొట్టడంతో పాటు ఆయన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. ఇది అధికార పార్టీ అరాచకాలకు నిదర్శనమని ఆరోపించింది. అయితే అధికార కూటమి మాత్రం దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించింది. టీడీపీ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ ఈ దాడిని డ్రామాగా అభివర్ణించారు. దాడి చేసిన వ్యక్తి గతంలో ముద్రగడ ఇంట్లో పనిచేశాడని, వ్యక్తిగత కారణాల వల్లే ఈ చర్యకు పాల్పడ్డాడని అభిప్రాయపడ్డారు. ఒకరు మద్యం మత్తులో ఏదో చేశాడని, దాన్ని రాజకీయం చేయడం నయవంచన అని చెప్పారు. వైసీపీ ఓటమిని జీర్ణించుకోలేక ఇలాంటి ప్రచారాలకు దిగుతోందని ఆరోపించారు. ప్రజలు అలాంటి మాయల్ని నమ్మరని, ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన వైసీపీ ఇంకా ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతోందని విమర్శించారు. ఇక దాడి జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు గన్నేశెట్టి గంగాధర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతను కావాలని ఈ చర్యకు పాల్పడ్డాడా, లేక వెనుక ఎవరైనా ప్రోత్సహించారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ముద్రగడ ఇంటి కాంపౌండ్ వాల్ ధ్వంసం కావడానికి అసలు కారణాలు ఏంటి అనే విషయంపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ ఘటన నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకవైపు వైసీపీ దీన్ని అధికార పార్టీ అరాచకంగా చిత్రీకరిస్తుండగా, మరోవైపు అధికార కూటమి దీన్ని రాజకీయ డ్రామాగా పేర్కొంటోంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా కొనసాగుతున్న అనుభవజ్ఞుడైన నాయకుడు. 1983లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానాన్ని సంపాదించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తర్వాత అసెంబ్లీలో అత్యంత సీనియర్ నేతగా ఉన్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మంత్రిగా కూడా ఎన్నోసార్లు వ్యవహరించారు. పార్లమెంట్లో కూడా ఎంపీగా సేవలందించారు. ఇప్పుడు స్పీకర్ పదవిని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమైన పదవులన్నిటినీ అనుభవించిన అయ్యన్న పాత్రుడు ఇటీవల కాలంలో అనుకోని వివాదాల్లో చిక్కుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆయన రాజకీయ ప్రస్థానంలో ప్రజలతో ఎప్పుడూ ఎలాంటి విభేదాలు లేకుండా హుందాగా సాగింది. విశాఖ జిల్లాలో దాదాపు 40 ఏళ్లుగా రాజకీయంగా కీలకంగా ఉన్నప్పటికీ ప్రజల్లో మాస్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఇటీవల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు విశాఖ ఏజెన్సీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆదివాసీల ఆగ్రహానికి గురయ్యేలా అయ్యన్న వ్యాఖ్యలు ఉన్నాయంటూ వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ గిరిజన సంఘాలు డిమాండ్లు మొదలుపెట్టాయి. విశాఖలో నిర్వహించిన పర్యాటక దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అయ్యన్న పాత్రుడు. ఈ కార్యక్రమంలో ఆయన్ని తోడు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, 3 జిల్లాల కలెక్టర్స్ కూడా హాజరయ్యారు.
సభలో ఆయన పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించిన కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అనేక పర్యాటక స్థలాల అభివృద్ధికి అటవీ హక్కుల చట్టం ఒక ప్రధాన అడ్డంకిగా మారిందన్నారు. ఈ చట్టాన్ని సడలించాల్సిన అవసరం ఉందని, అది అభివృద్ధికి సహాయపడుతుందని అభిప్రాయాన్ని చెప్పారు. అయితే ఏజెన్సీ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడం కష్టంగా మారిందని, ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే గిరిజనుల పేరుతో పెట్టాల్సి వస్తోందన్నారు. అయితే గిరిజనులకు ఆర్థిక స్తోమత తక్కువగా ఉండడంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆయన ఈ వ్యాఖ్యలు ఆదివాసీల ఆగ్రహానికి కారణమయ్యాయి. తమ హక్కులను హరించేందుకు అయ్యన్న పాత్రుడు ఎవరని గిరిజన నాయకులు మండిపడుతున్నారు. ఆయన వెంటనే తన మాటలను ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఈ నెల 12న మన్యం బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.